ఒక అడవిలో డైనోసర్ ఉండేది. అది ఎంతో బలవంతుడై ఉండి ఇతర జంతువులను చులకనగా చూసేది. అదే అడవిలో ఓ తాబేలు కూడా ఉండేది. అది మెల్లగా నడుస్తూ, తక్కువ మాటలు మాట్లాడుతూ బుద్ధిమంతుడిగా ఉండేది. ఒకసారి అడవిలో తీవ్రమైన ఎండల కారణంగా చెరువులో నీరు ఎండిపోయింది. అన్ని జంతువులు దాహంతో ఇబ్బంది పడుతున్నాయి. అప్పుడే తాబేలు ఓ చెరువు గురించి చెప్పింది. అక్కడ ఇంకా కొంత నీరు మిగిలి ఉందని, కానీ ఆ మార్గం చాలా దూరంగా ఉందని చెప్పింది. డైనోసర్ తన వేగంతో ముందుకెళ్ళి అలసిపోయింది. కానీ తాబేలు మాత్రం మెల్లగా నడుస్తూ విశ్రాంతితో ప్రయాణించి గమ్యానికి చేరింది. అన్ని జంతువులకు నీరు చూపించింది. ఇది చూసిన డైనోసర్ తాబేలును అభినందిస్తూ చెప్పింది, వేగం కంటే బుద్ధి గొప్పది అని. కథలో నీతి, గర్వాన్ని కాకుండా బుద్ధిని నమ్మితే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.